ఇక డిసెంబర్ 9న విజయ్ దివస్ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఉద్యమ సమయాన్ని పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం గులాబీ రంగు బెలూన్లను గాల్లోకి వదిలారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదానం తీసుకొని ఆ రోజు వారు 11 రోజుల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత దాదాపుగా 1200 మంది బలిదానాలు డిసెంబర్ 9 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజు తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే దీక్ష చేపట్టిర్రో ఆ దీక్ష చరిత్రలోనే నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆ దీక్ష ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన హైదరాబాద్ నిమ్స్లో హాస్పిటల్లో పెట్టిన తర్వాత కూడా ఆయన హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష చేసిండు. ఎందుకంటే నేను మధ్యలోనే విరమిస్తే మళ్ళీ నాకు మంచి పేరు రాదని చెప్పి హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష చేసి 11 రోజుల తర్వాత హోంమంత్రి అప్పుడు మనకు చిదంబరం ఉండే కాంగ్రెస్ పార్టీలో చిదంబరం గారు హోంమంత్రి ఈ రోజు రాత్రి 12 గంటలకు ప్రకటించిండు. తెలంగాణ ప్రక్రియ మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం, మీరు విరమించుకోండి అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండి కేసీఆర్ గారు విరమించుకోవడం జరిగింది. రేపు మా భవిష్యత్ తరాలకు నా బిడ్డకు నేను నా తండ్రి తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునేటువంటి పద్ధతిలో రేపు నాన్న చేస్తే ఈ గులాబీ కండువా వేసేటువంటి పద్ధతిలో ఉద్యమం చేస్తామన్నందుకు ఒక మనస్ఫూర్తిగా కలుగుతుంది, ఒక గొప్పగా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మా ఉద్యమకారులను కూడా తప్పకుండా వీళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు అనేటువంటి విషయాన్ని నేను ఈ తెలియజేస్తూ ఉన్నా. ఒక గొప్ప దినం ఇవాళ, ఒక గొప్ప పండుగ దినంగా భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.